హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమోటా బాత్ అండి. ఈ రెసిపీని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. అంతేకాదండి, ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రైస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో ఇది నా స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తానండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఈ కప్పుతో ఒక హాఫ్ కప్ అయితే నేను రైస్ వేసుకుంటున్నానండి. ఈ రైస్ని 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అర్ధం బిర్యానీ ఆకు, 1 యాలుక్కాయ, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా షాజీరా, కొద్దిగా కసూరి మేతి, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. 2 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాము. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. తర్వాత టమోటో, ఒక మీడియం సైజ్ టమోటో నేను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని అందులో రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా పెరుగు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా బఠానీ వేసుకుంటున్నానండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఇలాగే బాగా కలుపుకోవాలండి. ఇలా నిమిషం పాటు రైస్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కప్ మసూరి బియ్యంకి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ టైంలోనే మనం సాల్ట్ అయ్యిందో లేదో అని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, టేస్టీ టమోటా బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా 10 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.